గతంలో కేసీఆర్ ఎవరి దగ్గర మంత్రిగా పనిచేశారో కేటీఆర్ కు గుర్తులేదా అని ప్రభుత్వ విప్ బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశాన్ని విమర్శించడం దారుణమన్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రిని ఏమాత్రం ప్రజాదరణ లేని భాజపా నాయకులు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల కోసం జగన్ కు మోదీ, కేసీఆర్ డబ్బులు సమకూరుస్తున్నారన్న బుద్ధ రాష్ట్రంలో ముగ్గురు కలిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. జీవీఎల్ నరసింహారావు కులాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, బొత్స తెలుగుదేశంలో చేరటానికి తోట నరసింహ ద్వారా రాయబారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరి దగ్గర మంత్రిగా పనిచేశారు ఒక్కసారి చెప్పండి. మీరు ఆ రోజు గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది? మీకు మంత్రి పదవి ఇచ్చినంతసేపు చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారు ఎంత పొగిడారో అవి మర్చిపోయారా? మీకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ కాదా? ఫ్యాన్ ఏమో ఆంధ్రాలో ఉంది, స్విచ్ ఏమో తెలంగాణలో ఉంది, కరెంట్ ఫీజు ఏమో ఢిల్లీలో ఉంది. జవదేకర్ మాట్లాడుతుంటే ఆ స్టేజీ మీద ఉన్నటువంటి ఒక్కరు కూడా పంచాయతీ బోర్డు మెంబర్ కాదు కదా, క్యాన్వాసింగ్ చేసే అర్హత కూడా లేనటువంటి నాయకులతో బీజేపీ మేధావుల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇక్కడ బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కేసీఆర్ దమ్ముంటే మీ ముగ్గురు కలిసి పోటీ చేయండి. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేయగలం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే వస్తాడు, ఎవరు బలం ఏంటో తెలిసిపోయింది. కానీ ముందే తెలుసు ఏమని, మన ముగ్గురు ఒక వేదిక మీదకి వస్తే జనం మనల్ని చీకొడతారని. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి చాలు అన్నట్టు అటు కేంద్రం నుంచి ఇటు తెలంగాణ నుంచి మూటలు డబ్బులు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి జీవీఎల్ నరసింహంతో ఒక నాటకం ఆడబోతున్నారు.